బ్రేకింగ్ న్యూస్. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురికి అంగరంగ వైభవంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే ఆ కూతురు 2 నెలలకే విగత జీవిగా పుట్టింటికి తిరిగి వస్తే ఏ తల్లి తండ్రి అయినా తట్టుకోగలరా? తమిళనాడులో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. తమిళనాడులో తిరుపూర్కు చెందిన ఓ కుటుంబం తమ కూతురు రితన్యకు అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. 2 నెలల క్రితం ఈ పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు రితన్య తండ్రి అవినాషి. కానీ ఆమె అత్తారింటికి వెళ్ళిన తర్వాత 2 వారాలకే భర్తతో గొడవలు మొదలయ్యాయి. ఆ విషయాన్ని తండ్రి కూడా పలుమార్లు చెప్పింది. ఎందుకే అత్తారింట్లో భర్త అత్తమామలతో గొడవకు కారణం కట్నం కావాలి అని ఆ అమ్మాయిని పెళ్ళైన 2 వారాల తర్వాత వేధించడం మొదలుపెట్టారు. ఈ వేధింపులు భరించలేకపోతున్నాను అని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది ఆ అమ్మాయి. అన్ని సర్దుకుంటాయని అనుకున్నారు, కానీ ఆ గొడవలు మరింత ముదిరాయి. పెళ్ళైన 2 నెలలకే మొన్న 28వ తారీఖున ఆ అమ్మాయి కారులో ఒంటరిగా వెళ్ళి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ ఆత్మహత్య చేసుకోవటానికి ముందు కన్న తండ్రికి కొన్ని వాయిస్ నోట్లను పంపించింది. వాట్సాప్లో ఎందుకు తను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నాను, ఎందుకు బలవన్మరణానికి పాల్పడాలని అనుకుంటూ ఉన్నాను, ఎంత ఆవేదన చెందుతున్నాను అనే విషయాన్ని తండ్రి మొబైల్కి పంపించింది. నిజానికి పిల్లలంటే తల్లిదండ్రులకు ప్రాణం. తల్లిదండ్రులు తమ బిడ్డల్నే ప్రాణంగా చూసుకుంటూ ఉంటారు. అలాంటి బిడ్డలకి ఏమైనా అయితే తల్లిదండ్రులు తట్టుకోలేరు. అలాంటిది తండ్రి కూతురుకుండే అనుబంధం గురించి మనం ఏ వర్ణనలోనూ చెప్పలేము, ఏ మాటల్లోనూ చెప్పలేము, వెలకట్టడానికి అవకాశమే ఉండదు. తండ్రి కూతురుకుండే అనుబంధం అలాంటిది. ఇక్కడ రితన్య తండ్రి అవినాష్ కూడా అనుబంధాన్ని మాటల్లో చెప్పలేం. ఆ బిడ్డ అంటే కూతురు అంటే ఆ తండ్రికి చాలా ఇష్టం. వాళ్ళిద్దరికీ నిజానికి అమ్మాయి అబ్బాయి. ఆ అమ్మాయితో ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న దాంట్లో ఆ అమ్మాయికి రైట్ సైడ్ ఉన్న వ్యక్తి వాళ్ళ సోదరుడు, లెఫ్ట్ సైడ్ ఉన్న వ్యక్తి ఆమె భర్త కవిన్ కుమార్. ఇప్పుడు కవిన్ కుమారే ఈమె మరణానికి కారణం. పెళ్లి సమయంలో బాగా కట్న కానుకలు ఇచ్చారు. సుమారు 3 కోట్ల రూపాయల వరకు కట్న కానుకలు ఇచ్చి అంగరంగ వైభవంగా కూతురికి పెళ్లి చేసి ఆ తండ్రి పంపించాడు. చూడండి ఒకసారి ఆ ఫోటోలో తల్లి, తండ్రి, సోదరుడు, భర్తతో ఆమె నవ్వుతూ కనిపిస్తున్న ఫోటోలు ఉన్నాయి. తమ కూతురు జీవితం ఎంతో అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అని ఆ తల్లి తండ్రి కలగన్నారు. ఆ తండ్రి ముఖంలో నవ్వు కనిపిస్తుంది కదా, ఆ కూతురు ముఖంలో ఆ నవ్వును చూసే కూతురుకు పెళ్ళైంది, ఆమె అత్తారింట్లో చాలా ఆనందంగా ఉంటుంది, కట్న కానుకలు ఇచ్చి ఎంతో అంగరంగ వైభవంగా పంపించాను, తన కూతురికి ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటాడు ఆమె భర్త, తన అల్లుడు అని అనుకున్నాడు. కానీ ఆ అల్లుడి వరకట్న వేధింపులే, ఆ అల్లుడి కట్న దాహానికి అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ అందాల పట్టి, తమ గారాల పట్టి బలైపోతుంది అని ఏ కన్న తండ్రి కూడా అనుకోడు. చిన్నప్పటి నుంచి బహుశా తన గుండెల మీద, తన భుజం మీద ఎత్తుకొని ఆడించి ఉంటాడు. అలాంటి గోరుముద్దలు తినిపించి ఆమెను అల్లారు ముద్దుగా పెంచాడు. అలాంటి కూతురు విషాన్ని తీసుకొని చనిపోయింది అని ఇప్పుడు ఆ తండ్రికి హృదయం తట్టుకోలేకపోతుంది. ఇదిగో చూడండి ఒకసారి ఆ లెఫ్ట్ సైడ్ బాక్స్లో, అని మీరు ఎదురుగా చూస్తుంటే రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్నదే కవిన్ కుటుంబం, భర్త కుటుంబం, అత్తమామల కుటుంబం. ఇట్స్ లెఫ్ట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్నది రితన్య కుటుంబం. తల్లి తండ్రితో ఆమె ఫోటోలు దిగింది, పెళ్లినాటి సందర్భంలో ఫోటోలు. ఇటు అత్తమామలతో కూడా ఆమె ఫోటోలు దిగింది. ఆ సమయంలో తండ్రి చాలా నవ్వుతూ కూతురికి పెళ్లి చేశాను, ఆమె ఎంతో ఆనందంగా ఉంటుందని. ప్రతి తండ్రి ఇలాగే అనుకుంటాడుగా. కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తున్న ప్రతి తండ్రి అలాగే అనుకుంటాడుగా. ఆ బిడ్డకి ఏదైనా అయ్యింది అంటే, కూతురిని అత్తారింటికి పంపించిన తర్వాత కాల్ చేస్తూనే ఉంటాడు, నిరంతరం ఫోన్లో మాట్లాడు, అమ్మాయి ఎలా ఉంది, బాగున్నావా, అల్లుడు ఎలా ఉన్నాడు, ఈ విషయాలు పాపం తండ్రి అడిగి ఆరా తీసి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. కూతురికి ఏదైనా చిన్న జ్వరం వచ్చినా కూడా తండ్రి తట్టుకోలేడు. అత్తారింటికి వెళ్ళిన కూతురికి చిన్న జ్వరం వచ్చినా, ఎక్కడైనా ఒక ముళ్ళు గుచ్చుకున్నా కూడా తండ్రి తన గుండెల్లో గుచ్చుకున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు కదా. కానీ ఇప్పుడు ఆమె ఆ కన్న తండ్రికి జీవితాంతం వేదన మిగిల్చి వెళ్ళిపోయింది. దానికి కారణం ఇటు మీరు రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్న ఆమె అత్త కుటుంబం. 300 తులాల బంగారం ఇస్తాను అని ఆ తండ్రి అన్నాడు. 150 తులాల బంగారం ఇచ్చాడు. 150 తులాల బంగారం ఇచ్చాడు కూతురిని అత్తారింటికి పంపించేటప్పుడు. అయినా కూడా వాళ్ళకి ఆ కట్నం సరిపోలేదు. మిగిలిన 150 తులాలు కూడా పట్టుకుని రావాలి అని ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. పెళ్ళైన 2 వారాలకి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఈ వేధింపులు అసలు ఈ రోజుల్లో కట్నం కావాలి అని అడిగేవాడిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటిది అంత కట్నం ఇచ్చి పంపిస్తే
అదనపు కట్నం మిగిలిన 150 తులాల బంగారం కోసం ఆమెను 2 వారాలకే వేధించడం మొదలుపెట్టాడు. ఈ వేధింపులు తట్టుకోలేక కన్నతండ్రికి చెప్పింది. కన్నతండ్రి మిగిలిన 150 తులాల బంగారాన్ని కూడా రెడీ చేసి పెట్టాడు అత్తారింటికి ఇవ్వటానికి, ఆమె కూతురికి ఇవ్వటానికి. ఒకవేళ అవి ఇచ్చిన తర్వాత అయినా అత్తారింట్లో ఆమె ఆనందంగా ఉంటుంది, అత్తారింట్లో భర్తలో అత్తమామలో మార్పు వస్తుందని ఆ తండ్రి అనుకున్నాడు. కానీ అలాంటి మార్పు వాళ్ళలో కనిపించట్లేదు. బంగారం లాంటి అమ్మాయి మన ఇంటికి వచ్చింది, బంగారం లాంటి కోడలు వచ్చిందని వాళ్ళు అనుకోలేదు. వాళ్ళకి కావాల్సినంత కూడా బంగారం డబ్బే కావాలని అనుకున్నారు. ఆ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టారు. చనిపోవటానికి ముందు 28వ తారీఖున ఆమె చనిపోయింది. ఏం చేసిందో తెలుసా? చనిపోవటానికి ముందు తండ్రికి వాట్సాప్ మెసేజ్లు పెట్టింది. నాన్న, పోలీసులు వచ్చిన తర్వాత, అంటే తను చనిపోయిన తర్వాత పోలీసులు వస్తారు, బంధువులు వస్తారు, నేను ఇలా చేశాను అని ఎవరు కూడా తలదించుకోకండి. ఈ ఫోన్లో ఉన్న మెసేజ్లు చూపించండి అందరికీ. నేను ఎంత వేదన పడ్డానో, ఎంత ఆవేదన చెందానో ఆ మెసేజ్ని చూపించండి అందరికీ అని ఆమె చెప్పింది. సో అత్తారింట్లో ఆమె పడిన వేదన ఏంటి, వాళ్ళు ఆ అమ్మాయిని పెట్టిన హింస ఏంటి, ఈ విషయాన్ని పోలీసులు కానీ ఇంకెవరైనా వచ్చి నా గురించి అడిగితే తలదించుకోకండి, వాళ్ళకి ఇది చూపించండి. నా నిర్ణయానికి నా వైవాహిక జీవితమే కారణం. నేను శారీరక హింస అనుభవించాను, మానసిక హింసను కూడా అనుభవించాను. నా వైవాహిక జీవితం నాశనం అయిపోయింది, నన్ను క్షమించండి అంటూ తండ్రికి ఆమె ఒక మెసేజ్ పంపించింది, వాయిస్ నోట్ పంపించింది. ఆమె వాయిస్ నోట్లో ఏం మాట్లాడిందో చూద్దాం ఒకసారి. ఆ వాయిస్ నోట్ని కూడా నేను మీకు వినిపిస్తాను. என்ன மன்னிச்சிருங்கப்பா, என்ன மன்னிச்சிருங்கப்பா. நான் போறேன். அவன் கொடுக்குற மென்டல் டார்ச்சர் என்னால் தாங்க முடியல. உடல் ரீதியாகவும் என்னால் அவங்க கூட உண்மையாலுமே இருக்க முடியல. ரொம்ப டார்ச்சராக இருக்கு. டெய்லியும் எல்லாருமே நாடகம் ஆடுறாங்க. நான் லைஃப் லாங் உங்களுக்கு பாரமாக இருக்க விரும்பல. என் உலகமே நீங்களும் அம்மாவும் தான். நீங்கெல்லாம் என்னை பத்தி கண்ட கனவோ வச்ச ஆசையோ எதுவுமே நிறைவேறல. ஆனா என்னோட கடைசி மூச்சோட நம்பிக்கை நீங்க மட்டும்தான். ஆனா உங்களை ரொம்ப நான் நோகடிச்சிட்டேன். ரொம்ப என்னால நீங்க காயப்பட்டீங்கன்னு புரிஞ்சிருச்சு. உங்களால வாயிட்டு சொல்லவும் முடியல. அதே சமயம் என்ன இப்படி பார்க்கவும் முடியல. என்னால நீங்க படுற வேதனை எனக்கு புரியுது. என்ன மன்னிச்சிருங்கப்பா, என்ன மன்னிச்சிருங்கப்பா. அவ்வளவுதான், முடிஞ்சு போச்சு எல்லாமே. நான் போறேன். அவங்க அப்பா அம்மா, கவின், இவங்க எல்லாருமே பிளான் போட்டு தான் என்ன கல்யாணம் பண்ணிருக்காங்க. அவன் கொடுக்குற மென்டல் டார்ச்சர் என்னால் தாங்க முடியல. உடல் ரீதியாகவும் என்னால் அவங்க கூட உண்மையாலுமே இருக்க முடியல. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ బిడ్డ ఆఖరి మాటలను విని ఆ తండ్రి గుండె పగిలిపోయింది. తండ్రి ఆ మాటలు వినే సమయానికి ఆ బిడ్డ ఊపిరి ఆగిపోయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన బిడ్డ కన్నీటి పర్యంతం అవుతూ ఆఖరి ఊపిరిని ఆపేసుకుంటూ, ఆఖరి ఊపిరి ఆగిపోవటానికి కొన్ని క్షణాల ముందు తండ్రికి పంపిన మెసేజ్ అది. ఆ వాయిస్ నోట్ సుమారు 10 నిమిషాలు ఉంది. ఆ వాయిస్ నోట్ ఆయనకు వచ్చిన తర్వాత నిజానికి తండ్రి ఫోన్లో నెట్ లేదు. తండ్రి ఫోన్లో నెట్ లేకపోవడంతో ఆ మెసేజ్, ఆ వాయిస్ నోట్ డెలివరీ కాలేదు. ఈలోపే ఆ బిడ్డ రితిన్య ఆత్మహత్య చేసుకుంది. ఆమె బలవన్మరణానికి పాల్పడి చనిపోయింది. ఆ తర్వాత తండ్రి చుట్టాలింటికి వెళ్ళారు. వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఫోన్ ఆన్ అయింది. అప్పుడు నెట్ రావటం మొదలైంది. వచ్చిన తర్వాత గుండె పగిలిపోయే మెసేజ్ వచ్చింది. తన కూతురు నుంచి ఏదో వాయిస్ నోట్ వచ్చిందని ఆ తండ్రి ఆన్ చేసి విన్న తర్వాత కన్నీటితో మొదలైన తన కుమార్తె ఆడియోను విన్న తర్వాత అక్కడికక్కడ తండ్రి కుప్పకూలిపోయాడు. అప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అప్పటి వరకు కూడా వాళ్ళకి తమ కూతురు చాలా హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుందని అనుకున్నారు. మిగిలిన 150 తులాల బంగారాన్ని కూడా అల్లుడు ఇంటికి పంపిస్తాను అని అనుకున్నాడు. కానీ ఈలోపే తన కూతురు బలవన్మరణానికి పాల్పడుతుందని ఆ తండ్రి అనుకోలేదు. తన గారాల పట్టి నవ్వుతూ ఎప్పుడు తన ముందు ఉంటుంది, తన గారాల పట్టి ఎప్పుడు నవ్వుతూ తనకి ఫోన్ చేస్తుంది, ఒకవేళ వీడియో కాల్ చేసినా ఇంటికి వచ్చినా ఎప్పుడు నవ్వుతూ ఉంటుందని అనుకున్నాడు. చూడండి, ఆ ఫోటోలో కూడా ఆమె నవ్వుతూ ఉంది. ఆ తండ్రి ముఖంలో కూడా ఎంత నవ్వు మనకి కనిపిస్తుంది, ఆనందం కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా ఆడియో విన్న తర్వాత నేను ఆఖరి ఊపిరి ఆపేసుకుంటున్నాను నాన్న అంటూ ఆమె పంపించిన ఆడియో నోట్ని విన్న తర్వాత ఆ తండ్రి గుండె పగిలిపోయింది. ఇప్పుడు చెప్పండి, నిజానికి కూతురు ఉన్న ప్రతి తండ్రికి అర్థమవుతుంది కూతురుతో ఉండే అనుబంధం ఏంటో. నాన్న అని పిలిచే ఆ కూతురు
మాటలో ఉన్న మాధుర్యం ఏంటో ఆ కూతురున్న తండ్రికి మాత్రమే అర్థమవుతుంది. కానీ బహుశా మరి వీళ్ళకి కేవలం కొడుకు ఒక్కడే ఉన్నాడో కూతురు ఉందో లేదో తెలీదు. కానీ కూతురుగా చూసుకోవాల్సిన కోడల్ని మాత్రం ఇక్కడ హింసలు పెట్టడం మొదలుపెట్టారు 150 తులాల బంగారం కోసం. ఆ బంగారాన్ని కూడా ఇవ్వటానికి రెడీ అయ్యాడు అతని ఆ తండ్రి. కానీ ఈలోపే ఆ హింసను భరించలేక తను బలవన్మరణానికి పాల్పడుతున్నానంటూ కన్నీటి పర్యంతమవుతూ తండ్రికి పంపిన ఆడియో నోట్ విని ఆ తండ్రి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు. ఇప్పుడు పోలీసులు మొత్తం భర్త కుటుంబాన్ని అంతటిని కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పుడు ఇంకొకసారి మీకు నేను పూర్తిగా వినిపిస్తూ ఉన్నాను. తండ్రికి ఆమె బలవన్మరణానికి పాల్పడటానికి ముందు ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఎందుకు తన ఊపిరిని బలవంతంగా ఆపేసుకుంటున్నాను అనే విషయాన్ని ఆ వాయిస్ నోట్లో చెప్పింది. నేను వైవాహిక జీవితంలో విఫలమయ్యాను, నేను శారీరక మానసిక హింసకు గురయ్యాను, నన్ను క్షమించండి, కానీ మీరు తలదించుకోకండి, నేను పంపించిన ఈ ఆడియో ఫైల్ను పోలీసులకు అందరికీ కూడా చూపించండి అని కన్నీటి పర్యంతమవుతూ ఏడుస్తూ ఆవేదన చెందుతూ ఆమె కన్న తండ్రికి ఆ ఆడియో నోట్ను పంపించింది. ఒక్కసారి ఆ ஆடியோ நோட்டின் பூர்த்திగా விந்தான். அவங்களால வாயிட்டு சொல்லவும் முடியல, அதே சமயம் என்ன இப்படி பார்க்கவும் முடியல. என்னால நீங்க படுற வேதனை எனக்கு புரியுது. என்ன மன்னிச்சிருங்கப்பா, என்ன மன்னிச்சிருங்கப்பா. அவ்வளவுதான், முடிஞ்சு போச்சு எல்லாமே. நான் போறேன். அவங்க அப்பா அம்மா கவின் இவங்க எல்லாருமே பிளான் போட்டுதான் என்ன கல்யாணம் பண்ணிருக்காங்க. அவங்க கொடுக்கற மென்டல் டார்ச்சர் என்னால தாங்க முடியல. உடல் ரீதியாவும் என்னால அவங்க கூட உண்மையாவே இருக்க முடியல. ரொம்ப டார்ச்சரா இருக்கு டெய்லியும். அதை யார்கிட்ட எப்படி சொல்லி புரிய வைக்கிறதுன்னு தெரியல. கேக்குற எல்லாருமே சகிச்சு போ, வாழ்க்கை இப்படிதான் இருக்கும், இன்னும் பார்க்க வேண்டியது நிறைய இருக்குன்னு தான் சொல்றாங்களே தவிர நான் எவ்வளவு பாதிக்கப்பட்டிருக்கேன்னு யாருமே புரிஞ்சுக்க மாட்டேங்கிறாங்க. நீங்க கூட நான் போய் சொல்றேன்னு நினைங்களா? சத்தியமா நான் எந்த விதத்திலயும் உங்ககிட்ட போய் சொல்லப்பா, நடந்தது மட்டும்தான் சொன்னேன். எல்லாருமே நாடகம் ஆடுறாங்க. எனக்கு ஏன் அமைதியா இருக்கேன், ஏன் இப்படி ஆயிட்டேன்னு எனக்கு தெரியல. உங்களால என்ன ஏத்துக்கவும் முடியல, விடவும் முடியல உங்களை. ஆனா நான் லைஃப் லாங் உங்களுக்கு பாரமா இருக்க விரும்பல. இந்த தடவை என் மேல எந்த தப்பும் இல்லப்போ. எனக்கு சத்தியமா இந்த வாழ்க்கை பிடிக்கல. மென்டலி என்ன அசால்ட் பண்றாங்க, பிசிக்கலா ஈவன் டார்ச்சர் பண்றான். என்னால இதுக்கு மேல இந்த வாழ்க்கையை கண்டினியூ பண்ண முடியும்னு தோணல. அந்த வீட்டுல போய் என்னோட திங்ஸ் எடுக்க வேண்டியது என்னோட சிவப்பு கலர் ஹேண்ட்பேக் கட்டலுக்கு கீழே வச்சிருக்கிறேன். அந்த பேக்ல ஒரு சாவி இருக்குது. அந்த சாவி எடுத்துட்டு கவின் வீட்டுக்கு போனீங்கன்னா எங்களோட ட்ரெஸ்ஸிங் ரூம்ல பாத்ரூம் போற வழியில டோரு திறந்தோன்னையும் லெஃப்ட் சைட்ல கீழால இருக்கிற ஃபர்ஸ்ட் ட்ரா, அது ஒண்ணு மட்டும்தான் லாக் பண்ணி வச்சிருக்கேன். அதுலதான் என்னோட ஜுவல்ஸ் எல்லாம் இருக்கு. அதுல மாமாவும் பாப்பாத்தியமாவும் வச்சு தந்த ஜுவல்லு, அவங்க வச்சு அந்த கவின் வீட்டுல வச்சு கொடுத்த ஜுவல்லு, மயில் பெண்டன்ட் போட்ட ஜுவல்லு, ஒத்த விலையில மயில் கம்மலு, இதெல்லாம் அதுக்குள்ள இருக்கு. அதுக்கு பக்கத்துல இருக்க ரைட் சைட்ல ஃபர்ஸ்ட் டிரால ஒரு சின்னோண்டு பாக்ஸ்ல என்னோட கொலுசு, நீங்க முதல்ல எனக்கு எடுத்த அந்த செயினை, பூ போட்ட மோதிரம் எல்லாம் அதுக்குள்ள இருக்கு. அதுக்கப்புறம் இன்னொரு ட்ரெஸ்ஸிங் ரூம்குள்ள போனா பச்சை கலர் ட்ராலி நீங்க வாங்கி கொடுத்தது, அதுக்குள்ள நீங்க கொடுத்து 2 லட்சம் ரூபாய் பணம் வச்சிருக்கேன். அது அந்த பொட்டியோட சாவிய பாத்ரூம்குள்ள போறப்போ லெஃப்ட் சைட் ஃபர்ஸ்ட் ட்ரா கீழே ஒரு ஹேண்ட்பேக் வச்சிருக்கேன், ஜுவல் வச்ச ட்ராக்குள்ளேயே.